మీరు వాస్తు నిపుణులు, తర్వాత ఇంజనీర్గా వర్క్ చేసి ఉన్నారు. మీరు గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు కదా? అవును. ఏంటి అసలు మీ ఉద్యోగం ఏంటి? నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డివిజన్ ఇంజనీరింగ్ పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఓ, నేను సివిల్ ఇంజనీరింగ్ రిటైర్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. మీ పిల్లలు? మా పిల్లలందరూ సెటిల్ అయ్యారు. మా మనవడు కూడా జాబ్ చేస్తున్నారు. ఇంజనీర్ మెకానిక్ ఇంజనీర్గా ఎల్ఎన్టీలో జాబ్ చేస్తున్నారు. మనవాడు జాబ్ చేస్తున్నట్టు ఉన్నారా సార్ మీరు? వెరీ గుడ్. ఎక్కడ చేస్తున్నారు మీ మనవాడు? ఇక్కడ ఎల్ఎన్టీలో కలకట్టాలో పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అంటే అమ్మాయి కొడుకా సార్, ఇక్కడ బాబు కొడుకా? అమ్మాయి కొడుకు. మీ బాబులు ఉన్నారా సార్? ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఆర్టీఐలో ఉంటుంది, ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది. పెద్ద అమ్మాయి కొడుకే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మా అబ్బాయి కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆయన విల్లాస్ కట్టిస్తూ ఉంటారు. వెరీ గుడ్. అందరికి పిల్లలు, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. నా అదృష్టం ఏంటంటే నా వాస్తు పాటించడం వల్ల లేక నా అదృష్టం నాకు తెలియదు. మా పిల్లలు అందరూ కూడా నేను సర్వీస్ ఉండగానే సెటిల్ అయ్యారు. అబ్బా, వాళ్ళ మ్యారేజ్లు కూడా అప్పుడే చాలా గొప్ప విషయం. వాళ్ళ మ్యారేజ్లు కూడా సెటిల్ అయ్యారు. అంటే నాకు బాధ్యతలు అనేది సర్వీసులు ఉండగానే పూర్తయింది. పద్మప్రియ గారు మీకు ఎట్లా పరిచయము? వాళ్ళ యొక్క సంస్థ గురించి మీరు చెప్పండి. అక్కడ ఆమె హ్యాండిక్యాప్డ్ స్కూల్లో వంశీ రామరాజు గారు ఒక హ్యాండిక్యాప్డ్ స్కూల్ మెయింటైన్ చేస్తారు. అవును. దానికి సంబంధించి వేగేష్ణ. అయితే అందులో ఈమె అక్కడ ఒక స్టూడెంట్గా ఉండేది. అవును. ఆ కాలేజీకి ఆ ప్రాంగణంలో ఏ ఇల్లు, ఏ బంగ్లా, ఏ బిల్డింగ్ కట్టినా కూడా నా సలహా సంప్రదింపులు తీసుకునేవాళ్ళం. అది దాదాపు 30 సంవత్సరాల నుంచి సాగుతుంది. ఆ క్రమంలో ఈ పత్రిక నాకు పరిచయం. అవునా? ఆమె కూడా చాలా మంచి సాధకురాలు, శోధకురాలు. ఆమె ఒక ఇన్స్పిరేషన్, సెన్సార్ బోర్డు మెంబర్ కూడా. తాను సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేసింది. ఆమె ఇన్స్పిరేషన్ తీసుకుని మనం చేయొచ్చు. మన అన్ని అవయాలు ఉండి, అన్ని ఆరోగ్యంగా ఉండి, మనకి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ నిస్పృహకు గురి అవుతూ ఉంటాం. కొన్ని విజయాలను కోల్పోతూ ఉంటాం. అంచేత మన నిరాశ నిస్పృహకి అయిపోయి మన జీవితం ఎందుకు అనుకుంటాం. కానీ ఈ పద్మప్రియ అనే అమ్మాయి అది ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, హ్యాండిక్యాప్డ్ అయినా దాదాపు 50% పైన ఆమె శరీరం స్వాధీనంలో ఉంటుంది. అయినప్పుడు కూడా ఆమె పట్టుదలగా ఈ సమాధులు ఉంటుంది. అదేవిధంగా ఆమెకి అటువంటి వాళ్ళు ఉన్నవారికి కూడా ఈమె ఏదే విధంగా సహాయం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అంచేత ఆమె ఒక విధంగా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అన్నమాట మనకు. ఆమె దాదాపుగా 3 సార్లు ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంది. అవును. 3 సార్లు. అటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడం వల్ల మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనలో ఉన్న నిరాశ నిస్పృహలు దగ్గర రాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి మన చేపట్టి వృత్తిలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నిరాశ నిస్పృహ మనం చెందకుండా మనం ముందు వెళ్ళడానికి ఇటువంటి వాళ్ళు మనకి స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాలను కూడా సుఖమయంగా చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. సో కృష్ణాశేష్ గారు, అల్లాడి పరమేష్ గారు ఒక మంచి యోగా టీచర్ని మాకు పరిచయం చేశారు. అట్లాగే మీరు మాకు మార్చి 1, 2024 మార్చి 1, 2024 శుక్రవారం రోజు, అంటే లక్ష్మీవారం అంటారా, గురువారం లక్ష్మీవారం అంటారు, శుక్రవారం రోజు లక్ష్మీ పూజలు చేసే రోజు అన్నది. లక్ష్మీ పూజలు చేసే రోజు మనము అల్లాడి పరమేష్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేసి మా పల్లెం వేలు మాధు యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూలు అందించారు మీరు పరమేష్ గారు. దీనికి ఒక మంచి వేదికగా మనము ముందేమో ఉప్పల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం దగ్గర తీసుకున్నాం, మెట్రో దగ్గర. తర్వాత 2వ స్థలం కింద ఈ డిఎస్ఎల్ వర్క్షాప్ సినీ పోలీస్ ఫుడ్ కోర్ట్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డిఎస్ఎల్ వర్క్షాప్ ఎలా అనిపించింది? ఇది సార్ సాధారణంగా ఇది ఒక వినూత్నమైన రీతిలో మీరు చేస్తున్నారు. సాధారణంగా ఇంటర్వ్యూలు అయినప్పుడు ఒక చోట కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ చేసుకుంటారు. కానీ మీరేంటి సహసిద్ధంగా మాట్లాడుతూ నడుస్తూ అక్కడ సీనరీని చూసుకుంటూ పబ్లిక్లోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే వినూత్నమైన రీతిలో ఈ ఇంటర్వ్యూ చేయడం బాగుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఒక గదిలో పెట్టి 4 గదుల్లో 4 గోడల మధ్యలో కాకుండా బయట ప్రపంచంలో మీరు ఈ ఇంటర్వ్యూలు చేసే విధానం చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చూడాలి. రామ్ గోపాల్ వర్మ మల్టీ ఫార్మేట్ స్టార్ట్ చేయకముందే మల్టీ ఫార్మేట్లో సినిమాలు తీసిన వాడిని. సో సినిమాల్లో రంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి 36 సినిమాలు నాకు విడుదలయ్యాయి. మరి 92 సినిమాలకు రైటర్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినిమా రచయితల సంఘాన్ని మొన్నటిదాకా ఉపాధ్యక్షుడు ఉన్నా, డీసీ మెంబర్గా ఉన్నాను. సో ఈ రకంగా ట్రావెల్ చేస్తున్న నాకు పల్లెం వేలు మాధవ్ ఆర్ట్ థియేటర్ అనే సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థలు అనిపించేటప్పుడు
మీరు అవార్డు గ్రహీత కావడం, ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఇవాళ తొలిసారిగా పరిచయమైన అల్లాడి పరమేశ్వర్ గారు ఇక్కడ కలవడం ఆనందదాయకం. మీరు చాలా సంతోషం. మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలతో మీ వల్లే నిర్మలో. నమస్తే. మీ ఆల్రౌండర్ స్టార్.